అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఇలా వ్రాయబడింది. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియూ కూడా మీకు సంభవింపలేదు అని పౌలు అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇంతవరకు భూలోకములో మానవులకు వచ్చినటువంటి శోధనలలో సహించలేనంత శోధన ఎవరికీ రాలేదు, సంభవింపలేదు అని పౌలు గారు చెబుతూ, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపబడనీయడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సహించగలడానికి కావలసిన ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ శోధనను తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభువు మనకు చూపిస్తాడు అని లేఖనంలో పిల్లరా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాలలో చాలా సందర్భాల్లో చాలామంది అనేటువంటి మాట, మా జీవితంలో మేము చాలా శోధించబడుతూ ఉన్నాం. చాలా శోధనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. మేము ఆధ్యాత్మికంగా ఎదగకపోవడానికి గల కారణం శోధనేనండి. మాకొచ్చే శోధనలు ఈ భూలోకంలో ఎవరికి వచ్చి ఉండవు. ఎన్నో రకాల శోధనల చేత మేము శోధించబడుతూ ఉన్నాం. దేవుడు కూడా మన కొన్నిసార్లు మమ్మల్ని పట్టించుకోవటం లేదు, లేక మా వైపు చూడటం లేదు. పలు రకాలైనటువంటి ఆరోపణలు పిల్లరా ఈరోజు దేవుని పిల్లలు అనబడిన వారి యొక్క నోట వినబడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది రానివ్వను అని దేవుడు చెప్పాడు. వాస్తవం, దేవుడు నమ్మదగిన వాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము చూసినట్లయితే శోధన అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. కొందరు పిల్లరా ఎందుకు శోధించబడవలసి వస్తూ ఉంది, శోధనని ఎదుర్కోలేకపోవడానికి గల కారణాలేంటి అనేవి వాక్యంలో మనం నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మరొక శ్రేష్టమైన మాట పలుకుతారు. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదము. కనుక మిమ్మును గూర్చి ఈ నిరీక్షణ స్థిరమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అదే సమయంలో మీరు ఆదరణలో కూడా పాలివారై ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, మనము శ్రమలలో మాత్రమే ఉండడం లేదు, అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, మన కన్న తండ్రి, మన రక్షకుడైన దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు కూడా. కనుక ఈనాటి దినాలలో అనేక మంది ప్రతి చిన్న సమస్యకు వీళ్ళ ఎక్కువగా బాధపడుతూ శోధన 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 అంటూ, శోధన సహించిన వాడు ధన్యుడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కానీ శోధన రాకూడదు, ఏ రకమైన శోధన నాకు రాకూడదని ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇది సరికాదు. ప్రియులారా, ఈరోజు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనేక విధాలుగా శోధించబడ్డాడు. శోధన అనేది మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒక మెట్టు ఎక్కడానికి ఉపయోగపడేదే తప్ప శోధన అనేది మనం నాశనం చేసేది కాదు అనే ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు సంఘం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శోధనలు అనేవి ఏ రకంగా వస్తాయి, మానవులమైన మన మీదకి శోధనలు ఏ రకంగా వస్తాయి? అసలు శోధించబడడం అనేది పిల్లల పాపం కాదు. శోధనలో పడిపోవటం అనేది పాపం, కానీ శోధించబడడం అనేది పాపం కాదు. పాపం చేయడానికి శోధన అనేది ఒక అవకాశం ఇస్తూ ఉంటుంది. పిల్లలు ఈరోజు ఆజ్ఞాతిక్రమమే పాపం, అనగా దేవుని నుండి దూరం అయిపోవడం, దేవునికి ఆజ్ఞను పాటించకపోవడమే పాపం. ఈరోజు పాపం చేయడానికి శోధన అనేది ఒక అవకాశం ఇస్తుంది అని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. సాధారణంగా సాతానుడు అలాగే లోక సంబంధమైన కొన్ని రకాలుగా శోధనలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మొట్టమొదటిసారి దేన్నైనా మనం ఒక సందర్భాన్ని లేక ఒక వస్తువుని, ఒక వ్యక్తిని చూస్తాం. చూడటం అనేది పిల్లరా జనరల్గా మనం జరుగుద్ది, కానీ చూడటం అనేది అది తప్పు కాదు. కానీ చూచిన చోటే రెండవసారి చూడటం, మూడవసారి చూడటం అనేది ఖచ్చితంగా అది పాపమే. కనుక శోధన అనేది ఎంతమాత్రం కూడా పాపం కాదు. ప్రతి మనుషుడు కూడా శోధించబడతాడు.
శోధించబడడం చాలా అవసరం కూడా. అయితే ఈ విషయంలో పిల్లరా, శోధన అనేది ఏ విధంగా వస్తుంది? అదే సమయంలో శోధనకు ప్రతిగా మరొక మాటకు మనం చూస్తాం, పరిశోధన. పిల్లరా, దేవుడు అనేవాడు ఎవరిని శోధించడు, కానీ దేవుడు ప్రతి మనిషిని పరిశోధిస్తాడు అనే వాక్యాన్ని, అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శోధన అనేది కొంత నష్టాన్ని, కొంత కష్టాన్ని కలిగిస్తుంది, కానీ పరిశోధన మాత్రం గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. అందుకే ఈ యాకోబు రాసిన మొదటి పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. యాకోబు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి నిందించడం అనేది మనకు ఆశీర్వాదం కాదు. దేవుడి మీద నేరారోపణ చేయటం అనేది మనకు ఎంత మాత్రం ప్రయోజనం కాదు. అందుకనే యాకోబు తన ప్రజలైనటువంటి వారికి, ఈరోజు వాక్యం వింటున్న మనకి కూడా ఒక అద్భుతమైన సూచన చేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరైనాను ఒకవేళ శోధించబడితే దేవుడు నన్ను శోధించాడు అని అనకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా శోధించడు, కానీ పరిశోధిస్తాడు. పిల్లరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనంలో మనం చదవగలుగుతాం. ఏమనంటే, ఇదిగో దేవుడు అబ్రహామును పరిశోధించెను అనే మాట అక్కడ చూస్తాం. పిల్లరా, మనము అబ్రహామును గమనించినట్లయితే, అబ్రహాముకు కావలసిన వాటిని అన్నింటినీ సమకూర్చిన తర్వాత, అతని ఆశగల ప్రాణమును తృప్తిపరిచిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. అనగా తన కుమారుని ద్వారా, తన ఒక్కగానొక కుమారుణ్ణి, గారాభంగా చూసుకున్న కుమారుణ్ణి తిరిగి దేవుడు అడగడంలో అబ్రహాము యొక్క స్పందనను దేవుడు పరిశోధించాలనుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని కూడా దేవుడు కొన్నిసార్లు పరిశోధిస్తాడు, కానీ శోధించడం అనేది దేవుని యొక్క ఉద్దేశ్యం కాదు అనే విషయాన్ని దేవుని సేవకునిగా మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఈనాటి దినాలలో అనేక మంది ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకపోవడానికి గల కారణం, లేక దిగజారిపోవడానికి గల కారణం, మాటికి శోధన అనే మాట వాడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, శోధన అనేది పలు విధాలుగా వస్తూ ఉంటుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అంతకంతగా అభివృద్ధి చెందడానికి ప్రాధాన్యతనివ్వాలే, కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఎంత మాత్రం దృష్టి పెట్టి ప్రతి విషయానికి ఇది శోధనను అనుకుంటూ అక్కడే నువ్వు ఆగిపోవటం అనేది నీకు ఎంత మాత్రం ప్రయోజనకరం కాదు అని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను.